గుడ్ మార్నింగ్ అందరికీ. మరొక్కసారి మీ ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తున్నాను. కుమార్ గారు వ్రాశారు, థ్యాంక్ యూ సార్ సమాచారం అందించినందులకు. నేను పెట్టిన ప్రశ్నకి సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ల్యాండ్ ఎస్ అని పెట్టినవి వాటి గురించి ఎప్పుడు సమాచారం వచ్చినా మాకు తెలియజేయండి. మీకు ధన్యవాదాలు అంటున్నారు. తప్పకుండా కుమార్ గారు, ఎప్పుడు సమాచారం వచ్చినా మీ అందరికీ నేను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా బోయిన శ్రీనివాసరావు గారు, సార్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డెత్ అయినటువంటి కస్టమర్లకు మంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా గంటా పైడితల్లి గారు, సార్ మీకు ధన్యవాదాలు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ 2026 సంవత్సరంలో పిఎస్ఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారో తెలియజేయగలరు. అయితే 2006లో నేను చూసినంత వరకు మరి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదండి. నోటిఫికేషన్ వస్తే మాత్రం తప్పకుండా మీకు తెలియజేయడానికి సిద్ధంగా. అదేవిధంగా వెంకటరమణ గారు థ్యాంక్ యూ సార్ అని పెట్టడం జరిగింది. మరి శ్రీను అంకెం గారు, వారు నమస్తే సార్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ సార్. నేను కస్టమర్ది 9,000 పైన బాండు ఆన్లైన్లో పెట్టాము. బ్యాంక్ డీటెయిల్స్ తప్పుగా ఉంది అని స్టేటస్లో ఉంది. ఈ మధ్య బ్యాంక్ పేర్లు మార్చారు, అదేమైనా తేడా ఉండొచ్చా? ఎలా సరి చేసుకోవాలో తెలపండి సార్. బహుశా అదే అయి ఉండొచ్చండి. కానీ ఈసారి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు తెలియచేస్తాను ఎలా పెట్టాలో, అప్పుడు మీరు సరి చేసుకోండి. వెంకట్రావు గారు థ్యాంక్ యూ సార్ అని మాత్రం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎం ఓబులేస్ గారు, 2,500 రూపాయల పాలసీదారులు ఆన్లైన్లో పూర్తిగా అప్లై చేయలేదు. ఇప్పుడు ఏమైనా అప్లై చేయడానికి అవకాశం ఉందా సార్ అంటున్నాడు. ప్రస్తుతం అయితే అప్లై చేయడానికి అవకాశాలు లేవండి. ఈసారి అప్లై చేయడానికి నోటిఫికేషన్ అది ఇచ్చినట్లయితే నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. తోట ధనలక్ష్మి గారు, మీరు ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి అని చెప్పారండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మరి బాలరాజు గారండి, సార్ నేను కలసపాడు మండలం నుంచి ఏజెంటుగా దాదాపు 3 లక్షల వరకు చేసినాను. ₹1 కూడా నా కస్టమర్కి డబ్బులు పడలేదు. నేను కస్టమర్ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కొందరికి నేను డబ్బులు కూడా కట్టాను. దయచేసి అప్డేట్ చెప్పి డబ్బులు వచ్చే వరకు ఏజెంట్లకు సహాయకరంగా ఉండగలరు అంటున్నారు. తప్పకుండా ఉంటానండి. మీకు హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ ద్వారా సమాచారాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాను. అయితే మీరు 3 లక్షల దాకా కట్టించాను అన్నారు. మొట్టమొదటిగా మీరు ఏ కస్టమర్ చేత కట్టించారు, వాళ్ళ బాండ్ నేమ్ ఏంటి, లిస్టు తయారు చేసుకొని ఉండండి. ఒక్కసారి ఆ లిస్ట్ అన్నీ కూడా 30,000 లోపల చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసినా కూడా పడకపోతే తర్వాత నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం తప్పకుండా చేద్దాము. మీకు ఎప్పుడు కూడా నేను సహాయకారిగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను అండి. సుజాత లక్ష్మి గారు మోదుగుల అడుగుతున్నారు, హలో సార్, మేము బాండ్స్ పంపించాము, చెక్కు రిటర్న్ రాలేదు, ఈలోపు పెరల్స్ బోర్డు తిప్పేసింది, మేము ఏం చేయాలి సార్ అని అడిగారు. సుజాత లక్ష్మి గారు, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు బ్రాంచ్లో సబ్మిట్ చేశారని చెప్తున్నారు, తర్వాత బోర్డు తిప్పింది అంటున్నారు. దయచేసి గుర్తుంచుకోండి, కంపెనీ బోర్డు తిప్పలేదు. రెగ్యులేటింగ్ బాడీ అయినటువంటి సెబీ వారు మీరు బిజినెస్ చేయకూడదు, ఈ నేచర్ బిజినెస్ చేయకూడదు అని ఆ బిజినెస్ను ఆపమని చెప్పడం జరిగింది. ఆర్డర్ జారీ చేశారు. ఆ ఆర్డర్ పైన పెరల్స్ కంపెనీ వాళ్ళు శాట్ సెక్యూరిటీస్ అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది ఆర్డర్ మీద. శాట్ వారు కూడా అదే ఆ సెబీ వాళ్ళ ఆర్డర్ని మరి బలపరచడం జరిగింది. అందువలన కంపెనీ వారు సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ దాఖలు చేశారు ఆర్డర్ మీద. అప్పుడు సుప్రీంకోర్టు వారు ముందుగా మీరు ప్రజలకు డబ్బులు చెల్లించండి, డబ్బులు చెల్లించడం కోసం ఒక కమిటీని వేస్తున్నాను అని రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారికి అప్పచెప్పారు ఈ బాధ్యతని. అప్పటి నుంచి ఆ కమిటీ వారు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు 30,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అందరి కస్టమర్లకు కూడా వారు తప్పకుండా డబ్బులు చెల్లిస్తారమ్మా. అయితే మీరు ఆన్లైన్లో మీరు బ్యాంకులో అప్లై చేశారు, బ్రాంచ్లో. ఆ బ్రాంచ్లో అప్లై చేసిన వాటిని మీరు ఆన్లైన్లో చేసి ఉండరు. ఈసారి అవకాశం ఇచ్చినప్పుడు అవి కూడా అప్లై చేద్దాం.
అప్పటి వరకు మీ యొక్క రసీదులు భద్రంగా ఉంచుకోండి. అదేవిధంగా ధనం బండారు వారు థ్యాంక్ యూ సార్ అని చెప్పారు, వెల్కమ్ అండి. తర్వాత వెంకటాద్రి గారు మరి ఏదో 0:16 అని చేశారండి. మరి నాకు క్లారిటీ అర్థం కాలేదు, క్లియర్గా అడిగితే చెప్పగలను. అదేవిధంగా మరొకరు పంపించారండి, XUZGX అనే ఆ కోడ్తో పంపించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే స్టేటస్లో ల్యాండ్ అలాట్ అయ్యింది అని వచ్చింది. నా అమౌంట్ 22,800. నేను 2019లో ఆన్లైన్ చేశాను బాండుతో. నేను ఏమి చేయాలి? ఇక్కడ ల్యాండ్ అలాట్ అయ్యింది వచ్చిందంట. ల్యాండ్ అలాట్మెంట్ కాలంలో ఎస్ అని పెట్టిన వారికి మరియు కమిటీ వారికి ఇచ్చినటువంటి సమాచారంలో ఈ కస్టమర్కి ల్యాండ్ అయ్యింది అనే రెండు కూడా ప్రక్కన పెట్టడం జరిగింది. నేను నిన్న చెప్పాను, నేను మెయిల్ పంపించాను, మెయిల్ ద్వారా వచ్చిందని. అయితే వాటిని పరిశీలన నిమిత్తం ఉంచారండి. పరిశీలన చేసుకున్న తర్వాత ల్యాండ్ అలాట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా లేదని దాని మీద వారి క్లారిటీ తీసుకున్న తర్వాత కంపల్సరీగా చేస్తారు అని చెప్పి నమ్ముతున్నాము. చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీకు రెండోసారి సమాచారం అందించే అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.